ఈ గొల్లోలు సినిమా ఎందుకు తీసిండ్రు, వీళ్ళకి మన రెడ్ల మధ్యలో ఈ గొల్లోలు ఎందుకు చిట్టవాలా అని టైటిల్ తీసుకొని ఈ రెడ్డి ఎడగొట్టిండు. ఈ టైటిల్ నాదని, అక్కడ ఆ రెడ్డి ఏమో సినిమా నాది. యాదవ్ అనేవాడు సినిమా చేయడానికి లేదు. వాళ్ళ కులం ఉండాలి, ఒక విద్యుంటాన్ని చేయగలరు. మళ్ళా అంటేసుకునే వాళ్ళు గొల్లోళ్ళు సినిమా చేయడానికి లేదు. ఛానల్ వాళ్ళందరూ కూడా మాకు మంచి చేసిండ్రు. అందరు కూడా 10 మంది లేక మమ్మల్ని బాగా తీసుకుపోయారు. అందరి ద్వారాగా మేము 10 మందికి తెలిసినాము. మాది సిరిట్ ఈజ్ నాట్ వన్. మా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్ అని మేము పెట్టుకున్నాం. ఏదో ఛానల్ ద్వారాగా పోయి అక్కడ ఆడే ఫంక్షన్ పెట్టుకుంటే సంజీప్ వంగారెడ్డి గారు వాళ్ళ మేనేజర్ గారు మా నెంబర్ తీసుకొని మా ఇంటికి నోటీస్ పంపించాడు. పంపించిన దానికి మేము బాగా ఇబ్బంది పడి అందరినీ కూడా ఎవరు మమ్మల్ని పెద్ద మనుషులు అనేవాళ్ళు ఎవరు మమ్మల్ని తీసుకోవాలి. ఈ ఛానల్ వాళ్ళందరూ మాకు ఒక సాయం చేశారు కాబట్టి మేము అందరికి కూడా నమస్కారం చెప్పుకుంటాను. అందరం కూడా అది చెప్పుకుంటాను. ఈరోజు ఈయనేమో నా టైటిల్ నాది అని ఈయన తీసుకున్నాడు. ఇక్కడి నుంచి అక్కడ మా ఊరు పెదారకట్ల దగ్గర కనిగిరిలో కృష్ణారెడ్డి ఆయన పేరు. కృష్ణారెడ్డి అయితే ఆ రోజు ఆయన 45 లక్షలు అప్పిచ్చాడు. ఒక చేను కుదోకట్లు పెట్టుకొని ఒక 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు అవి ఇచ్చినాక మేము మా కాడ మేమన్నీ సినిమా పెట్టుకున్నాం. గొర్రెలు బర్రెలు మేకలు మొత్తం పెట్టి అమ్ముకొని సినిమా తీసుకున్నాం. ఈయన అప్పుగా ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చేసిండు, ఛానల్ పెట్టి నాది సిరిట్ ఈజ్ నాట్ వన్ నాది సినిమా. వాళ్ళకి టైటిల్ వస్తున్నది, వాళ్ళకి ఏదో ఒక 10 కోట్లు 20 కోట్లు వస్తాయి, మొత్తం వాళ్ళే తీసుకొని దాచిపెట్టుకుంటారు అని ఛానల్ పెట్టుకొని ఆయన ఏం చెప్పాడంటే ఈరోజు, అయ్యా ఈ సినిమా నాది, నేను ఈ సినిమాకు ప్రొడ్యూసర్ని, ఈ సినిమాకు నేను ప్రొడ్యూసర్ని, కృష్ణారెడ్డి నా పేరు. అక్కడేమో వంగారెడ్డి గారేమో టైటిల్ తీసుకున్నాడు. అక్కడేమో ఆయన నాను ప్రొడ్యూసర్ని నేనే తీసుకోవాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, వాళ్ళ సినిమా ఎవరు కొనొద్దు, ఎవరు కొన్నా కానీ కఠినమైన చర్య తీసుకుంటాను అని ఆయన అని పెట్టిండు. పెట్టేవరకు నేనేమనుకుంటున్నానంటే నాకు ప్రొడ్యూసర్ చిక్కలేదు. నేను రేపు ఒకవేళ వంగా గారు నాకు టైటిల్ నిన్న ఆర్టీవీలో మాట్లాడితే లైవ్లో పెట్టి ఆయన ఏం చెప్పాడు, మీకు టైటిల్ 2-3 రోజులు ఇప్పిస్తాను, మీరేం భయపడవద్దు అని చెప్పిండు. మేమేమనుకున్నాం, ఆయన 2-3 రోజులు అన్నాడు కదా, 3 రోజులు ఆయన చెప్పినందుకు 3 రోజులు పైకి వచ్చేసింది బ్యాంకుకి అంటకి వచ్చేప్పుడు రాదు కదా. సరే ఇవాళ సోమవారం రేపు మంగళవారం, బుధవారానికి ఏమన్నా వచ్చుద్దామని కూడా మేము ఎదురు చూస్తామను. ఇవాళ ఆ సందట్లో పొద్దున్నే నేను ప్రొడ్యూసర్ని, నాది సినిమా, మీరు ఎవరైనా కొనొద్దు, కొంటే నేను కఠినమైన చర్య తీసుకుంటానని ఆయన చెప్పిండు. ఈయన ఏం చెప్పిండు, సిరిట్ ఈజ్ నాట్ వన్ నాది, మీరు ఎవరైనా పైన పోస్టులు అతికిస్తున్నా ఏం అతికిస్తున్నా నీ మీద చర్య తీసుకుంటే ఈ రెడ్డి చెప్పిండు. ఆ రెడ్డి ఏమో ఇది చెప్పిండు. ఈ రెడ్డి ఆ రెడ్డి ఇద్దరి మధ్యలో మేము ఎవరము గొల్లోలం, గొర్రెలు కాసుకుంటే గొల్లోలం మేము. ఈ గొల్లోలు సినిమా ఎందుకు తీసిండ్రు, వీళ్ళకి మన రెడ్ల మధ్యలో ఈ గొల్లోలు ఎందుకు చిట్టవాలా అని ఈ రెడ్డి ఏమో ఏడగొట్టిండు. టైటిల్ తీసుకొని ఈ రెడ్డి ఏడగొట్టిండు. ఈ టైటిల్ నాదని, అక్కడ ఆ రెడ్డి ఏమో సినిమా నాది, ఈ నరసమ్మనికేనా ఎవరైనా కొనుక్కోరా ఈ సినిమాని, నేను కఠినమైన చర్య తీసుకుంటానని చెప్పి మీడియా ముందు చెప్పేసిండు. ఆయనకి మంచి నమస్కారం. ఎందుకంటే ఈ రెడ్డికి ఒక నమస్కారం, ఆ రెడ్డికి ఒక నమస్కారం. నేను ఈరోజు ఎందుకు చెబుతున్నానంటే, నేను ప్రొడ్యూసర్ని, గొర్రె బర్రె మంచి చెడు మొత్తం అమ్ముకొని సినిమా తీసుకున్నా. నేను ప్రొడ్యూసర్ని అయినప్పుడు కృష్ణారెడ్డి ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆయన వచ్చి నా సినిమాకి ఆయన వచ్చి ఈరోజు రేపు కానీ ఎల్లుండి కానీ నేను రేపు పోతున్నా, ఎందుకంటే తెలుసుకోలేకపోతే నేను దొంగనవుతా. ప్రొడ్యూసర్ నేనని చెప్పుకొని ఇక్కడ అంత లెక్కల మొత్తం మీడియాల ముందు అంత లెక్కలు చెప్పి దేశం పోయింది నా మాటలు, నా వ్యవహారం అంతా. ఈరోజు కృష్ణారెడ్డి అని చెప్పాడు, నేను ప్రొడ్యూసర్ని, ఈ సినిమా ఎవరైనా తీసుకున్నారా కఠినమైన చర్య తీసుకుంటానని చెప్పి మళ్ళీ ఆయన పెట్టాడు. ఈరోజు నేను పోయి నిజం తెలుసుకోవాలా లేదా చెప్పండి, మీ అందరూ చెప్పండి, మీ అందరూ కూడా చెప్పండి. ఆయన ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆయన ముందుకు వచ్చి మేము ఇంత లావున కూడు నీళ్ళు లేకుండా వంగా రెడ్డి గారి దగ్గర మేము పోట్లాడి అందరు మీడియా ద్వారా వచ్చి మేము నోటీస్ ఇప్పించుకుంటున్నాం. అది ఇస్తేనే మేము బాగుపడతామని చెప్పి ఇచ్చుకున్నాం కదా. ఆయన అక్కడ కూర్చొని నేను ప్రొడ్యూసర్ని అంటే ఎవరన్నా నమ్ముతారా అని చెప్పండి, మీ అందరు కూడా చెప్పండి. ప్రొడ్యూసర్ ఆయన
ఆ ప్రొడ్యూసర్ వచ్చి రేపు ఈ సినిమాకు డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్ నేను 30 మంది కాడ బాకీలు తెచ్చున్నా, 30 మంది కాడ 50 లక్షలు 50 లక్షలకి ఎంత వచ్చి ఉంటుందో వడ్డీ 10 సంవత్సరాలకి. ఈ 10 సంవత్సరాలు వడ్డీ మొత్తం సగలం కట్టి ఆయన ప్రొడ్యూసర్ అవి ఈ సినిమా ఆయన తీసుకోమను, మాకు వద్దు. ఈడేమో టైటిల్ ఈ రెడ్డి తీసుకోమను, ఆ రెడ్డి ఏమో ఆ సినిమా తీసుకోమను. మేము మధ్యలో గొర్రెలు కాసే గొల్లోలం. ఒక యాదవులం అంటే డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటేనే యాదవ అవసరం అంటారు, లేకపోతే యాదవులు అనరు. డబ్బులు తినటానికి కూడు నీళ్ళు లేకపోతే వీళ్ళు ఒక గొల్లోళ్ళు అంటారు. ఏమి లేని వాళ్ళని ఏమంటున్నాం, బదాట్లో పోయే వాళ్ళని అడుక్కుండే వాళ్ళు అంటారు. అంతేగా ఆ సామెతగా ఆడ ఆ రెడ్డి కొట్టిండు, ఏడు ఈ రెడ్డి కొట్టిండు. ఈ ఇద్దరు రెడ్డి మధ్యలో మేము గొల్లోలమయ్యి ఇక్కడ ఇరక్కపోయి ఉన్నాం. ఇది మాకు నిజం తేలాలి, మళ్ళీ మా మీద ఉంటుంది ఈ అబద్ధం అని చెప్పి మేము ఈరోజు మళ్ళీ మీడియా అందరిని పిలుచుకొని మంచిగా చెప్పుకొని అందరికి కూడా నమస్కారంగా చేస్తున్నాం. మీ అందరి ద్వారాగా మళ్ళీ ఈ మాటలు వెళ్ళిపోవాలి. మా మీద తప్పు ఉండకూడదు. నేనే ప్రొడ్యూసర్ని, మొత్తం అమ్ముకొని సగలం. మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ నువ్వు సినిమా చేసి బయటకు రాలేవు వద్దు అన్నారు. నేనేమన్నా నేను డబ్బులు పెట్టి చేసుకుంటాను, ఒక మాతంగిని గురించి ఇది మాతంగి అవస్థ అని ఆడవాళ్ళకని చెప్పి నేను చెప్తే నేను ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పారో అదే నిజమైంది. ఈరోజు నాకు మీడియా ముందు మరీగా చెబుతున్నా. నేను ఎవరైనా కొనే వాళ్ళు ఉంటాయా, మా కృష్ణారెడ్డి కాడికి పోయి సంతకం చేసి సినిమా మొత్తం ఎత్తడు దీంట్లో జోబీలు పెట్టుకొని తెచ్చుకోవచ్చు, మాతో పని లేదు. మా కృష్ణారెడ్డి దానికి అంతా కూడా మొత్తం కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే సినిమాలు కొనేవాళ్ళు అంటే పోయి మొత్తం తీసుకొచ్చుకోవడానికి ఇబ్బంది ఏం లేదని చెప్పి కృష్ణారెడ్డి గారు చెప్పిండ్రు. రేపు ఆడికి పోయినాక ఆయన మరి మనం పోయి డబ్బులు ఇచ్చి సంతకం చేతి ఎత్తడో లేకపోతే ఊరకనే ఎత్తడం అనేది మేము కూడా కనుక్కుంటాము. ఆ తర్వాత ఎవరైనా కొనేవాళ్ళు అంటే రండి, మేము పోయి నాకు శవతం ఆయనది అయితే ఖాయం అయితే మటుకు. మొన్న మాట్లాడడానికి ఏదైనా అవకాశం ఉందన్న, అవకాశం ఉందని నోటీస్ పంపించమని ఈరోజు మాట్లాడడానికి లేకుండా. ఎందుకంటే వాళ్ళని అయితే అడుగుతున్నాం, అప్పులోళ్ళు అడుగుతారని నేను చెప్పే ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను. అప్లోడ్లు అడుగుతారన్నా, అప్లోడ్తో పెద్ద ప్రాబ్లం వచ్చిందన్న, కొంచెం రిక్వెస్ట్ త్వరగా పంపించండి అని ఇదే అడుగుతున్నాం అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ నోటీస్ దీనికోసం అడుగుతున్నాం. ఇవాళ ఏమొచ్చాడు రేపు ఇంకొకరు రావచ్చు. ఈయన దగ్గర అప్పు తీసుకున్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అని చెప్పాడు కాబట్టి సార్ దీని గురించి ఏంటంటే పోయి మాట్లాడాలి అడిగిపోయి. వాళ్ళు అక్కడ నిజంగా ప్రొడ్యూసర్కి వస్తే అమ్మలన్నట్టు అది మాకు మంచిదే అవుతుంది. లేదు అప్పుగానే ఉన్నాడంటే మరి ఈ వీడియో ఎందుకు పెట్టాడు అనేది ఖచ్చితంగా మళ్ళీ అక్కడున్న లోకల్ మీడియా ద్వారా కానీ చెప్పాల్సి వస్తుంది. రేపటికి వెళ్ళిన తర్వాత మాట్లాడేది ఏదైనా సరే పెద్ద మనుషులు ప్లస్ మీడియా ముందే మాట్లాడతాం. అది పెట్టేసి సరేనా నువ్వు ప్రొడ్యూసర్ అయితే ఓకే మాకు ఇబ్బంది లేదు, అదేదో ఇంకో సినిమా ఏ సినిమా అయితే ఏమన్నా ఆ సినిమాకి వచ్చి అనేది వచ్చినా పర్లేదు, నాకు ఏదైనా ఒకటే. లేదు ఆయన వడ్డీకి ఇచ్చిండు అప్పుడు ఏంటంటే మటుకు ఇది ఎందుకు పెట్టినది ఆ నుంచే క్లారిటీ ఇస్తాం. ఈ సినిమా గురించి అనేది ఒకసారి మనం మాట్లాడాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి సందీప్ రెడ్డి వంగ సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే వెళ్తున్నాను ఊరికి వెళ్ళాలి. ఎవరూ చెప్పలేదు ఎక్కడి నుంచి, మన ఇండస్ట్రీ తరపు నుంచి నాది స్పిరిట్ ఉందని ఎవరు రాలేదు. ఇక్కడ శ్యామరావు అబ్జెక్షన్ పెట్టలేదు, ఇక్కడ తర్వాత సెన్సర్లో అబ్జెక్షన్ పెట్టలేదు, వీళ్ళు అబ్జెక్షన్ పెట్టలేదు. ఇప్పుడు చెప్పిన కృష్ణారెడ్డి అన్న కూడా మా హోటల్ దగ్గరకు వచ్చి తిన్నాడు, ఆ టైటిల్ చూశాడు, పోస్టర్ చూశాడు. 2 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూలో ఇప్పుడు ఆయన చూస్తుంటాడు. వీళ్ళంటే బిజీగా ఉంటారు, వీళ్ళేదో సినిమాలు చేసుకుంటే చాలా బిజీగా ఉంటారు. ఆయన అదేముండదు, ఊళ్ళో స్పీడ్ షాపు వచ్చిన ప్రతి వీడియో చూస్తుంటాడు. పక్కనే కాబట్టి సొదరొట్టలు తినడానికి వచ్చినప్పుడు, సంగతి తినడానికి వచ్చినప్పుడు వాటిలో చుట్టూ ఉంటాయి పోస్టర్లు. ఇక్కడ ఎవరెవరైతే కలిసి దిగో అన్ని పోస్టర్లు ఆడ ఉంటాయి, ఇవన్నీ చూశాడు. ఆయన అప్పుడు అడుగుంటే బాగుండేది. దాంతోపాటు మళ్ళీ ఇందాక అమ్మలు అడిగినట్టు మరి ఇన్ని రోజుల నుంచి మేము పోరాడుతున్నాం కదా, ఎంత ఇబ్బంది పడుతున్నాం కదా, బతిలాడుతున్నాం అన్నా ఇవ్వండి అని. ఒకసారి ఏమైనా కృష్ణారెడ్డి అని వచ్చి ఉంటే ఇంకో మనిషి తోడుండేవాడు కదా. మా దాంట్లో చేసిన ఆర్టిస్టులు రాలేదు, ఎందుకంటే పెద్దోళ్ళు ఒకవేళ చేస్తే రేపు మళ్ళీ మాకు అవకాశాలు వస్తాయా రావని భయపడ్డారు. సరే వాళ్ళది రైట్ బాగానే ఉంది, వాళ్ళు ఇది ఆర్టిస్టులు కాబట్టి. ఈ మిగతా టెక్నీషియన్ రావడానికి వాళ్ళ పొలాలు కొంటే వాళ్ళకి అంత అవసరం ఉండదు. ఈయన ప్రొడ్యూసర్ అన్నప్పుడు సినిమాకి డబ్బులు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఊళ్ళో అప్లోడ్ కూడా రమ్మని అడిగారు, మీరు కూడా రావాల్సి వచ్చింది మాట్లాడదాం ఉన్నాను. ఈయన ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఈయన వచ్చి ఉంటే ఇంకో మనిషి తోడు ఉండేవాడు కదా. మాకు నలుగురికి ఉండేవాళ్ళం, గట్టిగా మాట్లాడేవాళ్ళం, చెప్పేవాళ్ళం వాళ్ళకి. అప్పుడు ఆయన కూడా చెప్పేవాడు ఇది పరిస్థితి అని మనకు క్లారిటీ ఉండేది. ఇప్పటికి వచ్చేదేమో నోటీసు, మేము ముగ్గురు సరే టైం పట్టింది, ఆయన కొంచెం తొందరగా వచ్చేదేమో. నోటీస్ వచ్చింటే సినిమా రిలీజ్ చేసుకుంటాను. సరే ఇప్పటికైనా మునిగిపోయిందేం లేదు, ఆయన మంచి మాట చెప్పింది లేటుగానే సరే ప్రొడ్యూసర్ అన్నాడు కాబట్టి మేము కూడా దాన్ని ఒప్పుకుంటాం. ఆయన ప్రొడ్యూసరే మాకు. ఇదే మాట మీద రేపు సినిమా రిలీజ్ దాకా ఉండాలి. ఎందుకంటే కొద్దిగా అది సవాల్ అంటారా లేకపోతే ఏమంటారా, మంచిదే, నేనైతే ఒప్పుకున్నాను. ప్రొడ్యూసరే ఇదే మాట సినిమా రిలీజ్ దాకా ఉండాలి. అయితే ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి మేము ఏమైతే నోటులు రాసిచ్చామో, ఆయనకి ఏమైతే లెక్కల నోట్లు రాసిచ్చామో ఆ నోటీసులు మొత్తం మాకు ఇచ్చేస్తే రేపు దానికి మేము కూడా సంతోషపడతాం. నోట్లు ఉంచుకొని ప్రొడ్యూసర్ అంటే కాదు కదా. నాకు తెలిసినంతవరకు ఎక్కడ పార్ట్నర్స్కి ఇంత అప్పున్నాను రాసేవారు. ఇది సినిమా అయినా ఒక ల్యాండ్ కూడా ఇంకోటి అయినా సరే ఇది మీరు రాజస్థాన్ ఇది నీకు అప్పున్నాను అని రాసేవారు.
భాగస్తుడు భాగస్తుడే, ఆ లెక్క వేరు ఉండదు. అప్పు అప్పే. ఇప్పుడు నా అప్ప భాగస్తుడు అనేది అడిపోయి మాట్లాడతాం. ఇది మాకు ఈరోజు పొద్దున్నే తెలిసింది. పొద్దున్న లేచి ఒక 8 గంటల 9 గంటలకు అట్లా చూస్తే ఊరి నుంచి ఫోన్లు వచ్చింది. ఫోన్లు వస్తే 2-3 మాట్లాడాను. ఆ లోకల్ ఛానల్ మీద చేశారు, ఇట్లా జరిగింది ఏంది ఇలా చెప్పాడని చెప్పేసి ఊర్లో కూడా చెప్పారు. అన్న మీ అందరూ తెలుసు, ఊర్లో వాళ్ళు కూడా తెలుసు. కృష్ణారెడ్డి అనే పర్సన్ దగ్గర మేము అప్పు తెచ్చుకున్నామని కృష్ణారెడ్డికి తెలుసు, మనసాక్షి ఆయనకి తెలుసు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు, మా ఊర్లో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు కదా, గత 4-8 సంవత్సరాలు పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు. ఇది ఒక్కసారి మేము ఇవాళ రేపు వెళ్ళి దాని గురించి తెలుసుకొని అక్కడి నుంచే మేము చెప్తాం దాని గురించి. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అవుతాడా లేకపోతే అప్పు ఇచ్చిన అవుతాడు అనేది ఆడికి వెళ్ళే మాట్లాడతాం. అది ఒక రైతుగా రైతు ప్రొడ్యూసర్లు అని చాలామంది మీడియా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది వ్యతిరేకించారు. సో ఇప్పుడు ఎంతవరకు వచ్చింది మీ టైటిల్ ఇష్యూ, ఎంతవరకు వచ్చింది? ఆ టైటిల్ ఇస్తానన్నారా? అసలు ఏంటి ఇప్పటివరకు మీకు వచ్చింది? అన్న టైటిల్ ఇస్తానన్నారన్న. ఈ మీడియా ద్వారా ఏమైతే ఈ రచ్చ జరిగిందో ఫస్ట్ వాళ్ళు కాదు వాళ్ళు పెద్దోళ్ళకి ఇద్దరు చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ సందీపంగా మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అని ఆయన ఫోన్ చేసి నేను ఒక 3-4 రోజులు పంపిస్తానని చెప్పి కూడా 4 రోజులు అవుతుంది. ఆయన చెప్పినా కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాను. అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే సరే ఆయన ఇంతకుముందు 3-4 సార్లు చెప్పాడు కదా, ఇంకొకసారి ఎట్లా నమ్ముతాం అని చెప్పేసి ఒక ఛానల్కి వెళ్ళాను. అక్కడ మాట్లాడిచ్చాను, అది ఆర్టీవీ ఛానల్ మాట్లాడిచ్చాను. ఆడ లైవ్లో వాళ్ళు తీసుకున్నారు. నేను మొన్నే చెప్పాను కదా టైటిల్ ఇస్తానని, మళ్ళీ ఎందుకు పెడుతున్నా అన్నాడు. నేను ఆయన చెప్పాను, అన్న మీరు టైటిల్ ఇచ్చేదాకా నేను ఏదో ఒక మీడియా ముందు మాట్లాడుతూ ఉంటానని చెప్పాను ఆ రోజానికి. ఆ రోజు చెప్పిన తర్వాత నుంచి నేను ఎక్కువ ఛానల్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే లైవ్లో చెప్పిన తర్వాత ఇంతమంది మంది చెప్పిన తర్వాత ఇంత తెలిసిన తర్వాత మళ్ళీ పెట్టకూడదు కదా అని. ఇప్పుడు అది జరిగి కూడా 4 రోజులు అయింది. ఆయన చెప్పిన తర్వాత శుక్రవారం సెలవు అన్నారు. అది కూడా ఇది స్పీడ్ పోస్ట్ వేస్తారు కదా, అది సెలవు అంటే రాదంట. నేను ఆదివారం అవ్వదు. సరే ఈరోజు కూడా నేను యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఇంకో ప్రశ్న పెడదామని సందీపంగా సార్ వాళ్ళ ఇంటికాడికి ఆఫీస్ కాడికి ప్రభాస్ సార్ ఇంటికాడికి వెళ్దామని ఈరోజు మేము అనుకుంది. రాకపోతే సెలవులు ఉంది కదా, ఈరోజు రేపు ఆగి ఎల్లుండి వెళ్దాం అనుకున్నాం. లేదంటే ఈరోజు ప్రెస్ మీట్ ఆడ పెట్టుకోవాల్సింది. అదొక క్లారిటీ ఉంది కూడా ఆగాము. నాకైతే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో ఫస్ట్ ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళు ఎవరు ప్రభాస్ ఫ్యాన్స్ కాదని నాకు చాలా క్లారిటీ ఇచ్చారు, చాలా ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఎవరు ఒరిజినల్ ప్రభాస్ ఫ్యాన్స్ అలా పెట్టరు. కొంతమంది వాళ్ళ ఛానల్స్ కోసం, కొంతమంది ఏదో వాళ్ళ సరదా కోసం పెడతారు. వాళ్ళ నుంచి పట్టించుకోవద్దన్నారు, వాళ్ళు వదిలేశాను. ఎవరు నన్ను బెదిరించలేదు బయట నుంచి ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా. ఇక్కడ ఛానల్ నుంచి మనకు వచ్చిన సపోర్ట్ చాలా సపోర్ట్ చేశారు నాకైతే మీడియా. దీనివల్ల నాకైతే న్యాయం జరిగింది. అంటే జరిగినట్టే, జరిగిందని కూడా అంటాను, ఇలా జరిగినట్టే. 2 రోజుల్లోనే 3 రోజుల్లో పంపిస్తా అన్నాడు. నోటీస్ నా చేతికి వచ్చిందనుకోండి 100% నా న్యాయం జరిగినట్టే. దీని మీద ఏం చేయాలని నెక్స్ట్ వెళ్తాను. ఇదో పక్క ఉంది, మరి ఇప్పుడు అదొకటి ఉంది కాబట్టి మరి దాని గురించి తెలుసుకుని వస్తాను. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఏమో ఈ సినిమా నాది అని అంటున్నాడు, సో మీరేమో ఆ సినిమా మాది అని అంటున్నారు. అతను ఏమో అప్పుడు తీసిన ఫోటోలన్నీ పెట్టాడు, ఫొటోస్ పెట్టాడు, మీతో పాటు మీరు ఉన్నారు, అతను ఉన్నారు. అతనేమంటున్నారు ఈ సినిమా రిలీజ్ చేయొద్దు ఆపేయండి అని అతను అంటున్నాడు. ఇంతకుముందేమో ఆ సినిమా టైటిల్ మాదని ఆపేయమని వాళ్ళు అన్నారు, ఇప్పుడేమో ఈ సినిమా నాదని వాళ్ళు అంటున్నారు. యాక్చువల్గా ఏంటి, మీరు వాళ్ళ దగ్గర వడ్డీ తీసుకున్నారా లేదంటే ఏంటి? యాక్చువల్గా అతను ప్రొడ్యూసర్ ఎలా అవుతారు, నిజంగా ప్రొడ్యూసరా లేదంటే ఏంటి? నేను దీని గురించి చెప్తాను. దీని గురించి ఒక చిన్నది రాజుగా చెప్తాను. అప్పు తీసుకున్న పర్సన్ అతను, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యాడు. ఒక అదృష్టం రాజుగారు అంటేనా, ఒక కన్న తల్లి ఒక చవితి తల్లి ఇద్దరన్న ఓ బిడ్డను తీసుకొని రాజుగాడి పోతారు. రాజు దగ్గర వాళ్ళిద్దరు కొట్టుకొని నా బిడ్డ అని పీక్కుంటారు. పీక్కున్నప్పుడు రాజు ఏం చేస్తారంటే ఇది దిగేది కాదులని చెప్పేసి ఆ బిడ్డని నడిమధ్య నరికేసి మొండి ఒకరు తల ఒకరు తీసుకొని చెప్తారు. ఇలా చెప్పినప్పుడు ఈ పక్కన కన్నతల్లి ఉందిగా, వద్దమ్మా ఆ బిడ్డను ఆగి ఇచ్చేసే రాజుగారు, బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలు అని చెప్తాను అనమాట. అంటే ఇట్లా ఉంది మా పరిస్థితి. ఇక్కడ ఏమైపోయిందంటే ఆల్రెడీ పోరాడుతాను టైటిల్ కోసం పోరాడుతాను, అది ఒక పక్కన నడుస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసి నా కాడ ఫోటోలోనే నేను దిగినాను, నాది సినిమా అంటూ మేము కాదంటలే. ఆయన ప్రొడ్యూసరే, ఆయన మాట ఇదే చెప్తున్నాను కదా, ఇదే మాట మీద నిలబడాలి ఆయన. రేపు మళ్ళీ నేను అప్పు ఇచ్చినా నేను అది కాదు ఇది కాదు అని చెప్పకూడదు. వింటున్నాడు కాబట్టి ఆయన ప్రొడ్యూసరే నేను ఒప్పుకుంటున్నా. ఆయన కూడా నిలబడాలి అదే మాట మీద. నాకు మంచిదే, ఎందుకంటే నేను తీసుకున్న అప్పుల్లో ఎక్కువ అప్పు ఆయన దగ్గరే తీసుకున్నా, చాలా ఎక్కువ అప్పు ఆయన దగ్గర తీసుకున్నా. ఆ డబ్బుల్లో ఈ పొలం ఇచ్చాము, పొలంతో పాటు మేము ఎక్స్ట్రా డబ్బులు రాసుకుని మొత్తం అన్నీ రాసిచ్చినాం. ఈరోజు ఆయన ప్రొడ్యూసర్ అన్నాడు కాబట్టి నాకు సంతోషంగా ఉంది. అదే మాట నిలబడితే మంచిది. రేపు వెళ్ళాక దాని గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఆ ప్రొడ్యూసరా అప్పు ఇచ్చినాడు ఆయనే డిసైడ్ చేసుకొని. కాదమ్మా, ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, ఇన్ని వివాదాలు జరుగుతున్నా కానీ ఇంకా ఈ సినిమా రిలీజ్ అవుతుందా అవ్వదా అనే అంటే ఒక రైతుగా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు పెట్టారు ప్రెస్ మీట్, మళ్ళీ వాళ్ళు పెడతారు, వాళ్ళు వీకెండ్ రోజు ఇలా జరుగుతుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మేము ఈరోజు ఇక్కడ పెట్టుకొని ఆయనకు తెలియజేసి, మా ఊరు ఆయనకు తెలియజేసి ఈరోజు పోతున్నాం, మా ఊరి పోతాం అన్న. మాట్లాడుకోవద్దు, ఆ భయం వద్దన్న. ఎందుకంటే ప్రొడ్యూసర్ వచ్చాడు,
నిన్నటిదాకా వీళ్ళందరూ చాలా మంది మీడియా ప్రమోషన్ కోసం అంటున్నారు కదా. ఇప్పుడు బాగా మాకు ఈ మధ్య అందరూ ప్రమోషన్ లేదన్నా నా సినిమా రిలీజ్ అవ్వడానికి 4 నెలలు పడద్దు 6 నెలలు పడద్దు అని చెప్తా ఉన్నాం కదా మేము. ఇప్పుడు ఆ బాధ లేదు. ఎవరో నోటి వాక అయితే మంచిదే, పైన తదాస్తు దేవుడు తదాస్తు అన్నట్టుంది. దానికోసమే ఎవరైతే నాకు అప్పిచ్చారో అదే పర్సన్ ప్రొడ్యూసర్ల మాట వచ్చారు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసి ఇలా వెళ్ళామనుకోండి, రేపులో ఎల్లుండి ఖచ్చితంగా నాకు కృష్ణారెడ్డి గారు వచ్చేసి సినిమా రిలీజ్ చేస్తే కినికి పెడుతుంటారని నమ్ముతున్నా. ఆ దేవుడి దయ వల్ల కృష్ణ గారి దయ వల్ల మాకు మంచి జరుగుతుంది అనుకుంటా. కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా మా వెనకుండి సినిమా రిలీజ్ చేపిస్తాడు. సందీప్ వంగారెడ్డి గారు టైటిల్ ఇవ్వడమే లేటు అని సినిమా రిలీజ్ చేపిస్తాను. అది తెలిసి మేము మా ఊరు నుంచే చెప్తాం రిలీజ్ రేటు. కృష్ణారెడ్డి గారి నోటి నుంచే చెప్పిస్తా. ప్రొడ్యూసర్ కాబట్టి, ప్రొడ్యూసర్ కాదంటే మటుకు ఉంటుందా, పెద్ద మనుషులు ఉంటారుగా అన్న. బ్యానర్ పేరు వచ్చేసి 8th వండర్ అన్న. 8th వండర్ మూవీస్, 8th వండర్ సినిమా అమ్మ పేరు మీద ఉంటుంది బ్యానర్. అమ్మ పేరు మీద ఉందండి. కో ప్రొడ్యూసర్ అండి ఆయన అదే చెప్పాడు. ప్రొడ్యూసర్ చెప్పలేదండు. తప్పు మళ్ళీ దీన్ని మళ్ళీ అంటారు. తప్పు కో ప్రొడ్యూసరు. కానీ మేము ఇప్పుడు ఏం చెబుతున్నామంటే కో ప్రొడ్యూసర్ దగ్గర ఆయనకి 70% తీసుకోమనండి. మళ్ళీ మాట రాసుకున్న దాంట్లో తప్పు పడద్దేమో, రేపు వచ్చే దాంట్లో కానీ పోయే దాంట్లో కానీ 70% ఆయన తీసుకోమని చెప్తాం. 30% మా చాలు. లేదు అట కాదు నాకు 100 కావాలన్నా కూడా మేము దానికి అగ్రి. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఊర్లో అప్పు ఉంది, ఇంకొంచెం అప్పు ఉంది. ఏంలాగే చిన్న దగ్గర అప్పు తెచ్చుకున్నాం, 1,00,000 2 లక్షలు 10,000 తెచ్చుకున్నాం. వీళ్ళకి కూడా అప్పు ఇస్తే సినిమాంతానికి కూడా ఇష్టమే మాకేం అభ్యంతరం లేదు. పేరు మాత్రం కావాలా ప్రొడ్యూసర్ అనేది, అదొక్కటి తీయొద్దు. డబ్బులు మాకు వద్దు దాని గురించి. ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే, మనం దానికి ఆయన చేసేదే లేదండి. ఆ ప్రొడ్యూసర్ దొరికాడు. మేము ఇక్కడికి వచ్చే ముందు ఒక 10-15 రోజుల నాడు కనిగిరి వచ్చాడు. కనిగిరి నుంచి పొదిలి పోయేస్తాడు. అక్కడ దిగిండు, బస్సులో దిగి, మోటార్ సైకిల్ కూడా చేత కదా అబ్బాయికి. బస్సులో దిగి పుట్టోళ్ళు ఉన్నాయి. సినిమాల కాడ మా వాటల కాడ ఉన్న పోస్టులు ఉండవు. ఎవరైనా చూడండి, సినిమాల కాడ మా ఇంట్లో ఉన్న పోస్టులు ఉండవు, మా వాటల కాడ ఉన్న పోస్టులు. రోజుకి వచ్చి 10-15 మంది ఇక్కడ మేము ఎవరితో మాట్లాడతామో ఎవరితో చేస్తాం మొత్తం పోస్టులు కట్టి పెట్టుకుంటాను. అక్కడికి వచ్చి మొత్తం ఎగదేగ చూసి దీంతో సెల్లుతో మొత్తం లాక్కున్నాను. ఏంది కృష్ణారెడ్డి అంటే, బాబాయ్ ఊరకు నేను ఇలా చూస్తాను, బాగుందే, నువ్వు బాగున్నవే, నేను బాగున్నా, మా అందరిని పొగిడి వెళ్ళిపోయాడు. ఈ పొగిడిపోయినోడు అయ్యాల అనాలి కదా, దాంట్లో నేను అదేంటో భాగం ఉన్నది, నాకు పావులో రూపాయి 30 భాగం ఉన్నది అని అనాలి కదా. ఏమి లేకుండా సల్లంగా పోయి ఇడికి వచ్చి మేము ఇక్కడ మురికాయలో ఇరకపోయి తన మురికలు ఆడుతుంటే తింటూ ఒక రాయి తీసుకుని తినటం ఆయనకి మా రెడ్డి గారికి అంత అనుకూలం కాదు. మాకు మంచి రెడ్డి దొరికింది కాబట్టి మాకు ఫుల్ సంతోషం ఉంది. ఈ మధ్య ఏడ్చినాం, ఇంకేడవము, ఇంకా నవ్వుతాం. ఆయన రెడ్డి గారు ఏమన్నాడు, అది రిటర్న్ ఇస్తానండు సందీప్ వంగారెడ్డి గారు. అది ఒక ఆనందంగా ఉంది. దాని తోడుగా ఈయనేమో రిలీజే చేస్తాను, దీనికి మీరు ఎవరండి నా కాడికి కాబడితే నేను సంతకం పెడితే మాకు తెలియకుండా ఎవరి కాడ తీసుకోవద్దాను ఒకటే మాట. రేపు పోయి ఆయన కాడ కూర్చొని అన్ని వివరాలు మాట్లాడుతాను, నాతో అవుతాం. రేపు ఎలా రాత్రికో రేపు పోతాం, బస్సు ఉంటే ఎలా పోతాం, లేదా రేపు పోయి ఎల్లింటికల్లా దీన్ని ఎమ్మర్స్ తేల్చుకొని ఆ ఊర్లో పెదారకట్ల 10 మంది, కనిగిరిలో 10 మంది, ఎల్లమ్మోళ్ళు రాజపురము చిగ్గు లేకుండా చేస్తాను. ఇంకా వీళ్ళందరినీ కోటం చేసి అయ్యా నువ్వు ఇది నీ సినిమా కదా, ఇది దీనికి సంబంధించి ఏం చదువుతావు చెప్పండి. వాళ్ళు పెద్ద మనుషులు మేము అక్కడ మాట్లాడమంగా వాళ్ళ పైన అవుతాం నిర్ణయం. మాకు సంతోషంగా ఒక తీసుకోవడం, మా తలబరు తగినట్టు మాకు బాగా నిబ్బరంగా ఉంది. ప్రభాస్ గారికి నోటీస్ వచ్చిన తర్వాత ప్రభాస్ గారికి, ప్రభాస్ ఫ్యాన్స్ గారికి, మొత్తం అందరికీ ప్రెస్ మీట్ ద్వారాగా మేము మాట్లాడాం. కోపంగా మేమెవరు మాట్లాడాం, ప్రభాస్ గారు అన్నాం కాబట్టి కోపంగా అన్నాం. ఖచ్చితంగా అందరికీ క్షమాపణ చెప్తాను. నాకు చేతిలో నోటీస్ పెట్టిందంటే ఖచ్చితంగా అందరికీ చేతిలో నుంచి క్షమాపణ చెప్తాను. సందీప్ వంగాచారి చెప్తాను, ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి అడిగాను, అడగకపోతే రాదు కాబట్టి. నోటీస్ చేతికి వస్తాను, లేదంటే మటుకు ఇదే వాళ్ళు ఎవరో తెలియాల్సిందే, దాని గురించి మాట్లాడాల్సిందే. నోటీస్ ఇంకా రాలా నా చేతిలోకి, నా చేతిలోకి వచ్చిందంటే సంతోషం. నాకు ఇలా ఒక పొట్టేశ్వరు చిక్కాడు. మా అమ్మోళ్ళూరు అయింది, మమ్మోళ్ళూరు దేవురు ఆజిపురంలో నేను సినిమా చేయాలని అనుకున్నా. అక్కడే నాకు పొట్టేశ్వరు చిక్కాడు. ఇప్పుడు దాకా ప్రతి ఒక్క మీడియాలో ప్రతి ఒక్క ఈడియాలలో మొత్తం అంత లెక్కల ఏడవని రోజు లేదు. నేను ఈరోజు నాకు పొట్టేశ్వరు వచ్చి ఎంత పెడతాడో నాకైతే తెలీదు. ఆయన కృష్ణారెడ్డి గారు వచ్చి నా పెట్టిండు అనుకో, నా కొడుకుని నేను ఎంజాయ్గా చూసుకుంటా. నా చిన్న కొడుకుని, చచ్చిపోయిన నా కొడుకుని నేను చూసుకుంటా. అన్ని 100 వేస్తానండు, ఒక్కళ్ళు కాదు. నేను వేసుకుని 3 5 అనుకున్నా. ఈరోజు కృష్ణారెడ్డి నాకు పొట్టేశ్వరు చిక్కాడు. మా అమ్మోళ్ళూరు అది, ఆయనది నాది ఒకటే ఊరు. ఆయన పొట్టేశ్వరుగా నాకు పెట్టాలి, 100 సినిమాలు వేయాలి.
వేయకపోతే ఆయన్ని నేనేం చేస్తానో నన్ను ఆయన ఏం చేస్తాడో చూస్తా. నాది ఆయనదే ఒకటే ఊరు. నేను ఇప్పుడు దాకా ఏడ్చి పోవాలంటే భయం వేస్తుంది అన్నారు. భయం పోయింది ఇప్పుడు. నాకు నిబ్బరం వచ్చిందయ్యా, నాకు నిబ్బరం వచ్చేసింది ఇప్పుడు దాకా. ఈ వంగారెడ్డి గారు ఇంకెవరు ఒప్పుకోరు. నేను దీనికి సపోర్ట్ ఏం చేయలేదనుకో, కృష్ణారెడ్డి గారు వచ్చి దీనికి సపోర్ట్ చేయలేదనుకో ఎవరు ఒప్పుకోరు, ఖచ్చితంగా ఒప్పుకోరు. ఈ వంగా గారు ఆడ ఊర్లో ఈ టైటిల్ తీసుకున్నాడని ఏడ్చి ఎలా మరిగి అన్నీ చేశా. ఈ రెడ్డి తీసుకున్నాడు ఇక్కడ, ఈయనేమో టైటిల్ తీసుకున్నాడు. ఈమెవరో గొల్లామా ఏమి యాడ్ చేస్తుంది ఇక్కడ అని ఏం తీసుకుంది. ఇక్కడి నుంచి అక్కడికి పోయే వరకు ఆ రెడ్డి కృష్ణారెడ్డి అయింది, ఆజీపురం అయింది. ఆజీపురం మా ఊరే ఆజీపురము. అక్కడ ఆయన తీసుకున్నాడు. ఈరోజు నాకు పొడ్యూసర్గా వచ్చాడు, నాకు 100 వేస్తాడు. పెట్టకపోయిందా అప్పుగా కాదమ్మా నేను చెప్పకపోయిందా ఆ రోజు నేను అడుగుతా ఇక్కడికే తీసుకొస్తా, పేక్కొస్తా, ఆడ మాట్లాడతాను. థ్యాంక్స్ అందరికీ కూడా. ఈ ఛానల్ వాళ్ళందరూ కూడా మాకు మంచి లైఫ్ ఇచ్చారు. మమ్మల్ని అంత రకాల తెలిసి తడిచి మా సినిమాని గురించి చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. ఆ రోజు అయితే ఏడ్చా. అందరిని అనలేదయ్యా, మాకు వాళ్ళ కురం పాపులు చేపెట్టే వాళ్ళని అంటాను. అందరిని మీరు ఏమన్నా కురం బాధపడతారు ఎవరిని కాదు. ఎవరైనా దొంగ అనాలి, మంచి అనాలి. అది మా నిర్ణయం. దొంగ అనాలి. నేను దొంగతనం చేసిన యథవనాయాలో దొంగ అనాలి. నేను మంచి అనుకో ఏదైనా కానీ మంచివాడు లెక్క రావాలి. అది మా లెక్క ప్రకారం. అందరిని కాదు, మాకు చేసిన వాళ్ళని అన్నాం కాబట్టి అందులో కూడా మా ఈ రెడ్డి గారి కంటే కూడా ఆ రెడ్డి గారిని ఎక్కువ పోగొడుతూ మాడిపోయి రేపు ఊర్లో జనాలను కూడా అసలు చూడు మాకు బిత్తరపోతారు. నేను పోయి పిలవంగానే పెద్ద వాళ్ళందరూ